నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 4 అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు మన అర్జునుడికి ఒక ప్రశ్న కలిగింది. నువ్వు ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నావే నాకు. పైగా ఇంతకు ముందు నేను ఆదిత్యుడికి చెప్పాను. అక్కడి నుంచి పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకొస్తున్నది అని చెప్తూ ఉన్న నువ్వు నాకన్నా ఒక 4, 5 నెలల ముందు పుట్టావు గదా! నాకన్నా కొద్ది నెలలు పుట్టి నా కళ్ళ ముందు నిలబడి నాతో మాట్లాడుతూ ఉన్న నువ్వు, ఎప్పటినుంచో ఉన్న ఆదిత్యుడికి చెప్పడము ఎట్లా కుదురుతుంది? ఇది జరిగే పనేనా? నమ్మశక్యం కాకుండా ఉన్నది అని ఎవరికైనా అనుమానం వస్తుందో ఏమో అన్నట్టుగా అర్జునుడి చేత ఈ ప్రశ్న వినిపించి, ఈ విషయాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నట్టుగా. ఇటువంటి అనుమానమే వాసుదేవుడు ఈశ్వరుడు కాదు, సర్వజ్ఞుడు కాదు అని మూర్ఖులకి ఎవరికైనా అనిపిస్తే, అటువంటి అనుమానాన్ని పరిష్కరించడం కోసము, పరిహరించడం కోసము ఏ ఉద్దేశంతోటైతే అర్జునుడు ఈ ప్రశ్న వేశాడో, దానికి తగిన విధంగానే భగవంతుడు గురువుగారు జవాబు చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, పరులను తపింపచేసేవాడా, నేను ఈ మధ్య కాలంలో పుట్టాను. నాకన్నా కొద్ది నెలల ముందు నువ్వు పుట్టావు. ఆదిత్యుడు ఎప్పుడో పుట్టాడు అని అంటూ ఉన్నావు కానీ, మే నా యొక్క జన్మలు బహూని వ్యతీతాని ఎన్నో గడిచిపోయాయి. నావే గాదు, తవచ్చా నీవి కూడా అర్జున. నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఎన్నో జన్మల్లో నువ్వు నేను ఇట్లానే కలిసున్నాము. అయితే అహం నేను తాని సర్వాణి వేద అవన్నీ తెలుసుకునే ఉన్నాను. త్వం నువ్వు మాత్రం నా వేద్ధ వాటిని మర్చిపోయావు. ఎందుకో తెలుసా పరంతప? నువ్వు నేను వేరు కాదు, ఒకటే. నువ్వు నేను వేరు కాదు, మనిద్దరము ఒక్కటే. తత్తుత్వం అసి అని మొదలుపెట్టి అంతకన్నా ముందు ఆ తర్వాత కూడా చెప్తున్న విషయం ఇదే. ఇదే విషయాన్ని మళ్ళీ కథగా భాగవతంలో పురంజనుడు ఆయనకున్న ఒక ఏ కర్మ ఏ నామము లేని మిత్రుడు అని చెప్పారో, ఇంకొక చోట అనగనగా 2 పక్షులు అని చెప్తూ వచ్చారో, ఆ 2 పక్షులు ఎవరో గాదు, మనిద్దరమే. పురంజనుడు ఆయన మిత్రుడు అని చెప్తూ ఉన్న ఆ కథలోని పాత్రలు ఏవో గాదు, మనిద్దరమే. తత్వమసి అని చెప్తూ ఉన్న ఉపదేశంలో తత్ పదార్థం, త్వం పదార్థం 2 గూడా మనిద్దరమే. పరమార్థతః మనిద్దరము వేరు కాదు. అయితే నేను అని నువ్వు మరచిపోవడం చేత, నేను అని మళ్ళీ వేరుగా ఉండవలసి వచ్చింది. అయితే నేను అని ఏ అహంకారంతో నువ్వు మర్చిపోయావో, అందుకోసమే నేను అహం బ్రహ్మ అస్మి అని ఉండవలసి వచ్చింది వేరుగా. అహంకారంతో అహం అర్జునః అస్మి అని నువ్వు అనడం చేత, అహం బ్రహ్మ అస్మి అని నువ్వు మర్చిపోవడం వల్ల, నేను నీకు వేరుగా ఉన్నాను అన్న భేదభావము కలిగింది తప్ప, నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాము అర్జున. అయితే నువ్వు మర్చిపోతూ ఉంటావు, నేను మర్చిపోకుండా ఉంటాను. ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, అప్పుడు నువ్వే నేను అని చెప్తూ ఉన్నారు.
ఈ విషయాన్నే రకరకాలుగా చెప్తూ వస్తారు భగవద్గీత అంతా కూడా. దాన్ని అట్లానే పట్టుకోవాలి అంటే, భేదాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధమవుతూ ఉండాలి బుద్ధి. ఏమాత్రం భేదం చూసినా సరే, ఇక్కడ చెప్తూ ఉన్న శ్లోకాలన్నీ మళ్ళీ వేరుగానే అర్థమవుతూ ఉంటాయి. భేదాన్ని వదిలిపెడుతూ వీటిని చదువుతూ ఉంటే, భేదాన్ని వదిలిపెడుతూ ఆత్మను పట్టుకుంటూ ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే, అప్పుడు భగవంతుడు చెప్తూ ఉన్నది యథార్థంగా, యథాతథంగా, తత్వతః, పరమార్థతః అర్థమవుతూ ఉంటుంది. మనం కూడా భేదాన్ని వదులుతూ, ఆత్మను చేరుతూ, అంటే నన్ను నేను చేరుకుంటూ, నేను కాని వాటిని నాలో కలుపుతూ, నాకు వేరుగా చూడడం వదిలిపెట్టి, వాటిని కూడా ప్రతి దాన్ని నేనుగానే చూడడం అభ్యాసం చేస్తూ ఉన్న మనస్థితితో వీటిని చదువుతూ వెళ్దాము. కాబట్టి ఇక్కడ గురువుగారు భగవంతుడై, వాసుదేవమై అర్జునుడికి చేస్తూ ఉన్న ఉపదేశము, నాకు నేను చేసుకుంటూ ఉన్న జ్ఞాపకము చూస్తూ వెళ్దాము. బహూని మే, ఎన్నో, మే మమ నా యొక్క వ్యతీతాన్ని, అతిక్రాంతాన్ని గడిచిపోయాయి. ఏవి? జన్మలు ఎన్నో జన్మలు ఇట్లా గడిచిపోయాయి. తవచ నీవి కూడా హే అర్జున, తాని ఆ జన్మలన్నింటినీ కూడా అహం వేద, నేను తెలుసుకునే ఉన్నాను, జానే సర్వాణి అన్నింటినీ. నత్వం వేత్త జానీషే, నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు ఎందుకు? ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాత్, నువ్వు ధర్మాలు అంటావు, అధర్మాలు అంటావు, వాటిలో తగులుకున్న ఈ బుద్ధి జ్ఞానాన్ని కలిగి ఉండి ఆలోచన చెయ్యడము అన్న శక్తిని పోగొట్టుకోవడం చేత. నీ జ్ఞానశక్తి ధర్మాధర్మాదులు నీ బుద్ధిని ఆవేశించి ఉండడం చేత అడ్డగించబడి ఉన్నది. నీ జ్ఞానశక్తి ధర్మాధర్మాల చేత, ఇది ధర్మమా ఇది అధర్మమా అన్న ఆలోచనల చేత అడ్డుకోబడి ఉండడం చేత, నువ్వేంటన్న జ్ఞానము నీకు తెలియకుండా ఉన్నది. అందుకని నీకు గుర్తుకు రావట్లేదు. ఆ ప్రత్యభిజ్ఞ లేకుండా పోయింది. అసత్ విషయాల గురించిన జ్ఞానము, ఇది ధర్మమా ఇది అధర్మమా, ఇది నా కర్తవ్యమా, ఇది ఇట్లా చెయ్యాలా ఇది అట్లా చెయ్యొద్దా అని ఎంతసేపు ప్రాపంచికమైన విషయాల గురించే, దానికి సంబంధించిన జ్ఞానంతోటే ఆలోచన చేస్తూ ఉండడం చేత ఆత్మాలోచనకు దూరం అవ్వడం వల్ల నువ్వెవరో నీకు తెలియకుండా ఉన్నది. అహం పునః, నేనెవరు మళ్ళీ? నేను నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము అన్న స్వభావంతో ఉన్న తత్వాన్ని. అహం పునః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి ఇది. నిత్యము, శుద్ధము అంటే రెండోది లేదు. నువ్వు రెండోది ఉన్నది అని అనుకుంటున్నావు కాబట్టే నేను వేరుగా ఉండవలసి వచ్చింది నీకు. అయితే నేను అనుకో, నువ్వు నేను అనుకో. అహంకారంతో అహం అర్జునః అస్మిలో అహం గాదు. అహం బ్రహ్మ అస్మి, అంతా అయి ఉన్నది ఒక్కటే, అది నేనే, ఏకం ఏవ అద్వితీయం అనుకున్నావనుకో. అద్వితీయం కాబట్టి, ద్వితీయం లేదు కాబట్టి శుద్ధం, అది నిత్యము. దానివల్ల అది ఎప్పుడూ బుద్ధము, ఆత్మస్థితి గురించిన మరుపు లేకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం అన్న స్వభావము. కాబట్టి ఎప్పుడూ ముక్తము, బద్ధము అయ్యేందుకు రెండోది లేను కూడా లేదు. రెండోది లేదు కాబట్టి బంధమన్నది లేదు. రెండోది లేదు కాబట్టి మరపన్నది కూడా లేదు, ఎప్పుడూ ఎరుకే ఉన్నది. రెండోది లేదు కాబట్టి ఎప్పుడూ శుద్ధమే, అశుచిగా ఉండడానికి రెండోది కలవడం అన్నది ఇంకొకటి లేను కూడా లేదు. ఇది అప్పుడప్పుడు కాదు, నిత్యము ఉండడం చేత, అది స్వభావమై ఉండడం చేత
ఆవరణలు లేవు. నా జ్ఞానశక్తిని ఏది ఆవరించి కప్పి ఉంచలేదు. కాబట్టి నాకన్నీ తెలుస్తూ ఉంటాయి. వేదాహం హే పరంతపా! నువ్వు గూడా జ్ఞాపకం చేసుకో. నేనే నువ్వు. ఇంకా అంతవరకు రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక ప్రశ్న వచ్చింది అర్జునుడికి. కథం తర్హి తవ నిత్య ఈశ్వరస్య ధర్మాధర్మ అభావేపి జన్మ ఇతి. సరే అయితే కృష్ణ, కథం తర్హి ఏ విధంగా మరి? తవ నువ్వేమో నిత్యము ఈశ్వరుడివై ఉన్నావు. ధర్మాధర్మాలు నీలో లేకుండా ఉన్నాయి. అటువంటప్పుడు ఏ ధర్మాధర్మాలు నీ జ్ఞానశక్తిని అడ్డుకోవట్లేదు. నువ్వే నిత్యము ఈశ్వరుడివై ఉన్నావు. అటువంటి వాడికి మళ్ళీ ఈ జన్మ ఏంటి నీకు? నాకు చాలా జన్మలున్నాయి. ఎందుకు నీకు జన్మలు? మళ్ళీ ఈ జన్మేంటి? పోనీ ఇదిగో నీకు ఈ ధర్మాధర్మాలు పట్టుకుని కూర్చోవడం చేత జ్ఞానశక్తి అడ్డగింపబడి తెలియకుండా ఉన్నది అని అన్నావు గదా! పోనీ నాకట్లా జరిగితే జరిగిందిలే పోనీ. పోనీ నేను నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తం గాకుండా పోతే పోయాను పర్వాలేదు. నువ్వు నిత్యము శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావము కలిగి ఉన్న ఈశ్వరుడివే. ధర్మాధర్మాలు నీలో లేవే. ఏ జ్ఞానశక్తి దాన్ని అడ్డగించట్లేదే. మరి అటువంటప్పుడు నీకెందుకీ జన్మ? అని అడిగితే, ఉచ్యతే చెప్తాను పట్టు ఎందుకో నాకీ జన్మ. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఈ జన్మ ఎందుకని అడిగావు గదా! నీకెందుకీ జన్మ అని అడిగావు. నాకెందుకు జన్మ అంటే నువ్వు జన్మించావు గాబట్టి. నువ్వు జన్మించావు గాబట్టి నీతో పాటు నేనుంటాను. నువ్వు జన్మించావు గాబట్టి నువ్వు నేను వేరు గాదు. నేను గూడా ఉంటాను. అయితే నువ్వు జన్మ తీసుకుని అది నేననుకుంటున్నావు గాబట్టి నన్ను వేరుగా చూస్తూ ఉన్నావు. నువ్వున్నావు గాబట్టి నేనుండవలసొచ్చింది జన్మ తీసుకుని. అయినా కూడా నీకర్థమయ్యే విధంగా చెప్తాను విను. నేను అని చెప్తాను. నేను అని చెప్తాను. అంటే నీ గురించే చెప్తున్నానని నువ్వు అర్థం జేసుకో. తెలుస్తున్నదా? నువ్వు నేను ఒకటే. నువ్వు నేను ఒక్కటే. 2 పక్షులున్నాయంటే నిజంగా 2 ఉన్నాయనుకుంటున్నావేంటి? అయితే నువ్వు వేరే పక్షంలో గూర్చొని, అనాత్మల పక్షంలో గూర్చొని నేనిక్కడున్నాను. నువ్వు అదిగో ఆత్మ పక్షంలో అటువైపున్నావు అన్నావు గాబట్టి, మనిద్దరం 2 వేరే వేరే పక్షాల్లో ఉండి, 2 వేరే వేరే పక్షులమవ్వవలసి వచ్చింది. సరే నువ్వట్లా అనుకుంటున్నావు గాబట్టి, నీ పక్షంలోనే చెప్తాను. నీ ఉద్దేశంలో నేను వేరుగా ఉన్నాను గాబట్టి, నేను అని చెప్తాను. అయితే నువ్వు పట్టుకోగలిగితే, ఇది నీ గురించే చెప్తూ ఉన్నాను అని అర్థం చేసుకో. ఆ విధంగా పట్టుకుంటూ ఉండు. చెప్తానింక విను. అజోపి సన్. అజహ అంటే జన్మ. జన్మన్నది లేకుండా ఉన్నా గూడా. అవ్యయాత్మ. వ్యయము అంటే మార్పులు లేవు. ఏ రకమైన షడ్వికారాలని చెప్తారు. అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని ఏవేవో ఉన్నాయి అని చెప్తారు గదా! ఇటువంటి వికారాలు, మార్పులు ఏహేవీ లేవు. పుట్టడము లేదు, పెరగడం లేదు, క్షయమవ్వడం లేదు, నశించడం లేదు, ఏమీ లేకపోయినా కూడా. భూతానాం ఈశ్వరోపి సన్. భూతాలన్నింటికీ గూడా ఈశ్వరమై ఉన్నా కూడా. మరి నీకెందుకీ జన్మ అంటే, స్వాం ప్రకృతిమధిష్టాయ సొంత ప్రకృతిని అధిష్ఠించి ఆత్మ మాయయా స్వమాయతో సొంత మాయతో సంభవామి నేను జన్మిస్తూ ఉంటాను. నేను నిజంగా జన్మ తీసుకోలేదు. మాయగా తీసుకున్నాను. నా ప్రకృతిని నేను నా వశంలో ఉంచుకుని నా మాయతో నేనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాను. నా మాయతో నేనే నన్ను కల్పించుకున్నట్టుగా ఉంటాను. అజోపి సన్ జన్మరహితోపి సన్. జన్మ అన్నది లేకుండా ఉన్నా గూడా తథా అదేవిధంగా అవ్యయాత్మ అక్షీణ జ్ఞానశక్తి స్వభావః అపి సన్. అవ్యయాత్మ అవ్యయ స్వరూపము. ఆత్మ అంటే స్వరూపం.
అవ్యయ స్వరూపం అంటే అక్షీణ జ్ఞాన శక్తి స్వభావః అపి. నా జ్ఞానశక్తి క్షయమవ్వడం అన్నది లేను గూడా లేదు నా. అటువంటి స్వభావంతో ఉన్నా కూడా. అంటే నువ్వే నేను అని అంటావులే కృష్ణ. నీకంటే ఎంతో జ్ఞానమున్నది. నా జ్ఞానము మరుగున పడ్డది గాబట్టి, అదిగో అజ్ఞానంలో ఉన్నాను. అందుకని నాకు నేను తెలియకుండా ఉన్నాను అని అనుకునేవు కాదు. నేనంటే నువ్వే మళ్ళీ. నా యొక్క జ్ఞానశక్తి క్షీణమవ్వడం అన్నది, క్షయమవ్వడం అన్నది లేను కూడా లేదు. నీ జ్ఞానం నశించింది. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ కాదు. తథా అదే విధంగా భూతానాం బ్రహ్మాది స్తంభ పర్యంతానాం ఈశ్వరః ఈశనః శీలోపి సన్. భూతాలకు అంటే బ్రహ్మ దగ్గర నుంచి, బ్రహ్మ ఆది బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభ పర్యంతం. స్తంభము అంటే ఏదో గడ్డి పరక వరకు గూడా, చెట్ల వరకు గూడా అన్నింటికి ఈశ్వరః ఈశనశీలః పి సన్, అన్నింటినీ శాసించగలిగిన నియామకత్వంతో ఉన్న స్వభావం అయి ఉన్నా కూడా. అటువంటి స్థితిలో నేను జన్మ లేకుండా ఉన్నవాణ్ణి. నా జ్ఞానశక్తికి నాశమన్నదే లేదు. అన్నింటిపైన ఈశ్వర భావం ఉన్నది. అటువంటి స్థితిలో నేను స్వాం ప్రకృతిం, నా సొంత ప్రకృతిని, మమ మాయాం, నా మాయ ఎటువంటిది? త్రిగుణాత్మికాం యస్యాహ వశే సర్వమిదం జగత్ వర్తతే, యయా మోహితం జగత్ స్వం ఆత్మానం వాసుదేవం న జానాతి తాం అధిష్టాయ. నా ప్రకృతి అంటే ఏమి? నా మాయ. అది త్రిగుణాత్మకమై ఉంటుంది. 3 గుణాలతో ఉంటుంది. అసలు నేను వాసుదేవము. నేను వాసుదేవమై ఉండగా, నా మాయ ఏదైతే త్రిగుణాలతో కూడి ఉన్నదో, అదే అంతఃకరణాన్ని ఒక్కొక్క గుణంతో తగులుకోవడం చేత, ఎప్పుడైతే అదే అంతఃకరణము ఈ త్రిగుణాల్లో రజోగుణంతో కూడి ఉంటే బుద్ధిగా మారుతుంది. తమోగుణంతో ఉంటే ప్రపంచంగా తన్మాత్రలుగా ఉంటుంది. సత్వగుణంతో ఉంటే మనసుగా ఉంటుంది. ఈ మొత్తము కలిపి అహంకారమై ఉంటుంది. తెలుస్తున్నదా అర్జున? త్రిగుణాత్మకమైన మాయతో కూడి ఉంటే అహంకారం. అప్పుడు నేను అహం అర్జునః అస్మి అని చెప్తావు. త్రిగుణాల పైన ఉంటే, త్రిగుణాలని అధీనంలో పెట్టుకుని ఉంటే నువ్వే వాసుదేవమై ఉన్నావు. అయితే దాని వశంలో ఈ జగత్తంతా ప్రవర్తిస్తుంటుంది కాబట్టి, ఆ మాయ చేత, త్రిగుణాత్మకమైన మాయ చేత మోహం పొంది జగత్తు మొత్తము, జగత్ అంటే ఇక్కడ మొత్తం ప్రాణులు, ఆత్మానం వాసుదేవం ఇతి న జానాతి. స్వం ఆత్మ, సొంత ఆత్మ. ప్రతి వాడికి నేను అని ఏదో పేరు చెప్పుకుంటున్న ప్రతి వాడు అహంకారంతో ఉంటాడు. ఎందుకు? త్రిగుణాలతో తగులుకుని ఉండడం చేత. వాడి మాయలో వాడే తగులుకుని, వాడు వేరుగా ఉన్నాను అని అనుకుని, అదిగో అందుకని వాసుదేవుడు వేరు అనుకుంటూ ఉండడం చేత ఇంత భేదము బయలుదేరింది గాని, ఎప్పుడైతే ఆ త్రిగుణాత్మకమైన మాయను దాటి ఉంటాడో, అప్పుడు వాడు అహంకారంతో నేను పలానా వాడినని ఎందుకు చెప్తాడు? అహంకారాన్ని దాటి ఉంటాడు కాబట్టి వాడు నేనే వాసుదేవమని తెలుసుకుంటాడు. అయితే అంతవరకు తెలుసుకోడు. ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏదున్నదో మాయ, దాని వశంలో ఉన్నంత వరకు, మాయా వశులై ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు, దాని చేత మోహింపబడి ఉన్నంత వరకు నేనే వాసుదేవుణ్ణి అని మాత్రం తెలుసుకోలేరు. అయితే తెలుసుకున్నవాడు నేను తాం అధిష్టాయ, దాన్ని అధిష్ఠించి అంటే నా వశంలో పెట్టుకుని, దాని వశంలో నేనుండడం గాదు. నా వశంలో దాన్ని ఉంచుకుని సంభవామి, సంభవిస్తూ ఉంటాను. దేహవాని ఇవ, ఏవో దేహాలు ధరించినట్టుగా భవామి కలుగుతూ ఉంటాను. జాతహైవ పుట్టినట్టుగా ఉంటాను. అయితే ఇదంతా
వస్తుతః కాదు. వాస్తవం కాదు. ఆత్మ మాయయా, ఆత్మనః మాయయా న పరమార్థతః లోకవత్. ఏదో లోకం కల్పించబడ్డట్టు గాదు. ఇది కేవలం మాయగా, నా సొంత మాయగా కల్పించబడ్డ విషయమే తప్ప నిజంగా ఉన్నది కాదు. పరమార్థంగా లోకం కూడా నిజంగా కల్పించబడలేదు. అయితే ఉన్నది అన్న భేద బుద్ధి కలగడం వల్ల మాత్రమే వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా లేదు. ఆ కల్పించబడడము ఏ విధంగా అంటే మాయగా అని చెప్తూ ఉన్నారు. తచ్చ జన్మ కదా కిమర్థంచ ఇతి ఉచ్యతే. అయితే సరే గాని ఏదో ఒకటి నువ్వు మాయగానైనా సరే జన్మ తీసుకున్నావు గదా! అది కదా ఎప్పుడు జరిగింది? కిమర్థం ఎందుకు అని అడిగితే చెప్తాను విను. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం. భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఆత్మధర్మం తగ్గిపోతూ ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే అధర్మము అభ్యుత్థానం పైకి లేస్తూ ఉన్నదో, అసత్ ధర్మాలన్నీ అధర్మాలు, ఆత్మధర్మం ధర్మం, ఆత్మధర్మం సన్నగిల్లిపోతూ అసత్ ధర్మాలన్నీ పైకొస్తూ ఉంటే, అటువంటి సమయంలో తదా అహం నేను ఆత్మానం సృజామి, నన్ను నేను సృష్టిస్తాను అని చెప్పారు. సృష్టించుకుంటాను అని చెప్పలేదు. సృష్టిస్తాను అని చెప్పారు. ఎందుకంటే అన్నీ సృష్టించినట్టే దీన్ని గూడా ఏదో ఒక రూపాన్ని సృష్టిస్తారు. ఆ సృష్టి గూడా నిజంగా జరగలేదు. అది మాయగా కల్పించబడ్డ విషయము. యదా యదా హి ధర్మస్య గ్లానిః హానిః, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని అంటే హాని కలుగుతుందో, ధర్మం అంటే ఏమి ఇక్కడ వర్ణాశ్రమాది లక్షణస్య ప్రాణినాం అభ్యుదయ నిశ్రేయస సాధనస్య. వర్ణాశ్రమాలుగా ఏదో ఉండి ప్రాణులకు అభ్యుదయము నిశ్రేయసము కలిగించడం కోసము సాధనభూతంగా ఉంటుంది ఏదో ధర్మం. ధర్మం అంటే కర్మ. ఈ కర్మలు మళ్ళీ ఇహపరాలు సాధించుకోవడం కోసం కూడా ఉంటాయి. ఆత్మ సాధన కోసం కూడా ఉంటాయి. అయితే ఇహపరాలను సాధించుకునే ప్రయత్నంతో ఆత్మను పోగొట్టుకుంటూ ఉంటే, అటువంటి సమయాల్లో ఎప్పుడైతే ఈ విధంగా భవతి కలుగుతుందో, ఎప్పుడైతే అభ్యుత్థానం ఉద్భవం, అధర్మం అంటే అసత్ ధర్మాలన్నీ, నా భార్యా బిడ్డల్ని పోషించుకోవడం నా ధర్మం కదండీ! నా భర్తను, పిల్లల్ని చూసుకోవడం నా ధర్మం గదండీ! ఇంటికొచ్చే పోయే వాళ్ళందరిని చూసుకోవడం నా ధర్మం కదండీ! ఉద్యోగం చేయడం నా ధర్మం గదండీ! అని ఈ విధంగా అన్ని బయట ప్రపంచానికి సంబంధించిన ధర్మాలే మాత్రమే మాట్లాడుతూ, అదే ధర్మం ఇంకా అదే పరం అనుకుంటూ అక్కడికే ఆగిపోతూ ఉండడమే అధర్మం ఉద్భవించడం. అయితే చేస్తూ ఉన్న కర్మలు చిత్తశుద్ధితో చేస్తూ ఏ వర్ణంలో ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ ప్రాణి అయినా సరే, చేస్తూ ఉన్న కర్మలను చిత్తశుద్ధితో, చిత్తశుద్ధి కోసం చేస్తూ, తద్వారా జ్ఞాన ప్రాప్తికి అది సాధనభూతంగా ఉండే విధంగా ఆచరిస్తూ ఉంటే, దాని పేరు ధర్మం. ఎప్పుడైతే ఈ ధర్మం నశించి, ఈ అధర్మం వృద్ధి చెందుతూ ఉన్నదో, తదా అప్పుడు ఆత్మానం నన్ను నేను, అహం నేనే, సృజామి మాయయా సృష్టిస్తాను. ఎప్పుడెప్పుడైతే మరీ అసత్ ధర్మాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆత్మధర్మం తగ్గిపోతూ ఉన్నది అంటే, అప్పుడప్పుడు నేను పైకొస్తాను. ఎందుకు? ఇదిగో ఇట్లానే ఉపదేశం చేయడం కోసము. కిమర్థం అంటే ఇదే విషయము మళ్ళీ నీకర్థమయ్యేట్టు చెప్తాను విను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం పరిత్రాణాయ, సన్మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క ధర్మాలను పరిరక్షించడం ద్వారా వాళ్ళను రక్షించడం
జరుగుతుంది కాబట్టి. దుష్కృతాం వినాశాయ అధర్మంలో ప్రపంచ మార్గంలో ఆచరిస్తున్న ఏ కర్మలున్నాయో, ఇహాలు పరాలు అంటూ ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు మాత్రమే చూస్తూ ఈ లోకాలు ఏవో సాధించాలని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే అది దుష్కృతం. అటువంటి దుష్కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళను, వాళ్ళలోని ఆ దుష్కృతాన్ని నశింపచేయడం కోసం. అందుకని ధర్మాన్ని స్థాపించాలి, మళ్ళీ తిరిగి ఆత్మధర్మాన్ని సంస్థాపించడం కోసం. యుగే యుగే ఇటువంటి సంధి సమయాల్లో ఎప్పుడెప్పుడైతే ధర్మం తగ్గిపోతూ అధర్మం పెరుగుతూ ఉన్నదో అప్పుడప్పుడల్లా సంభవామి, నేను సంభవిస్తూనే ఉంటాను. పరిత్రాణాయ పరిరక్షణాయ సాధూనాం సన్మార్గస్థానం. సన్మార్గంలో స్థితమై ఉన్న సాధువులను పరిరక్షించడం కోసం. దాని పేరు పరిత్రాణం. అది చెయ్యడం కోసము. సన్మార్గం అంటే ఆత్మ మార్గం. ఆత్మ మార్గంలో ఉన్న వాళ్లకు వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టడం కోసము. వినాశాయచ దుష్కృతాం పాపకారిణాం. పాపము అంటే పతనము, జారిపోవడము. ఎక్కడికి జారేది? ప్రపంచంలోకి. ప్రపంచంలోకి మళ్ళీ మళ్ళీ సంసారంలోకి మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి జారిపోయేందుకు సాధనభూతాలైన కర్మలే ఉన్నాయో అవన్నీ పాపకర్మలు. అటువంటి పాపకర్మలు, దుష్కర్మలేవున్నాయో వాటిని వినాశాయచ నశింపచేయడం కోసము. కించ ఇంకా ధర్మ సంస్థాపనార్థాయ ధర్మస్య సమ్యక్ స్థాపనం తదర్థం. ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని సమ్యక్గా స్థాపించడము, ధర్మ సంస్థాపనము. దాని అర్థాయ తదర్థం, అందుకోసము, ఆ ప్రయోజనాన్ని ఆశించి సంభవామి, నేను కలుగుతూనే ఉంటాను. యుగే యుగే ప్రతి యుగము ఎప్పుడెప్పుడు ఈ ధర్మ సంకటం కలుగుతుందో అప్పుడప్పుడు నేను కలుగుతూనే ఉంటాను. తత్, అది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ప్రయత్నం చెయ్యి నువ్వు. అన్ని విధాలైన సాధనాలు నీకు ఉన్నాయి. ఎన్నో ఉపాయాలు మన వేదోపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఏదో ఒక యుక్తి, ఏదో ఒక ఉపాయం ఆలోచించుకో, ప్రయత్నం చెయ్యి. నేను కూడా చెప్తాను విను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యః వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నయేతి మాం ఏతి సహ అర్జున. మొత్తం వేదాలన్నీ, ఉపనిషత్తులన్నీ, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు మొత్తం అంతా వాంగ్మయం మొత్తం ఆలోడనం చేసి, మొత్తం అంతా మధించి మధించి సారాన్ని పైకి తీస్తే తెలిసేదేంటో తెలుసా అర్జున? పట్టుకోగలిగితే పట్టుకో, చెప్తాను. మే జన్మ మే కర్మ చ. నా జన్మ, నేను చేస్తున్న కర్మ మొత్తం అంతా కూడా దివ్యమయ్యింది. ఇదంతా కేవలం జ్ఞానము. నాకు వేరుగా జన్మ లేదు, కర్మ లేదు. ఇదంతా జ్ఞానమే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది అని. ఏవం, ఈ విధంగా, యహ, ఎవరైతే తత్వతః తాత్వికంగా, పరమార్థంగా, యథార్థంగా వేత్తి తెలుసుకుంటాడో, ఎవడైతే నేను పలాని వాణ్ణి, పలాని సమయంలో పుట్టాను, అదిగో తర్వాత ఎప్పుడో పోతాను, అంటే మరణిస్తాను, ఈలోగా ఇక్కడ ఉంటాను, ఈ ఉద్యోగం చేస్తాను, ఇదిగో నా ఇల్లు, ఇదిగో ఈ పనులలో ఉంటాను నేను అని అనుకుంటూ ఉన్నంత వరకు చెప్తూ ఉన్న విషయం నీకు అర్థం కాదు. నువ్వు ఎన్ని ఉపనిషత్తులైనా చదువు, ఎన్ని శాస్త్రాలైనా విచారించు, ఎంత చేసినా సరే నేను ఇంత మాత్రమని నువ్వు అనుకున్నంత వరకు నీకు ఈ విషయం అర్థం కాదు. అయితే దాటి చూడు. ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఈ దేహంతో కనిపిస్తూ ఉన్నది ఏదున్నదో ఈ జన్మ, ఇది దివ్యము అంటే నిజంగా ఉన్నది కాదు, ఇది మాయామయము, కేవలము కల్పించబడ్డది. ఈ దేహంతో ఈ జన్మలో ఏవో కర్మలు చేస్తున్నాను అనుకుంటున్నాను కదా, ఇవి కూడా కేవలము కల్పించబడ్డవి. నిజంగా తత్వతః పరమార్థతః లేవు అని నువ్వు ఒకవేళ తెలుసుకున్నావే అనుకో. ఆ విధంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు
ఆ దేహాన్ని త్యక్త్వా ఇంక వాడికి ఆ దేహ భావన ఎందుకుంటుంది? ఆ దేహాన్ని చూసుకొని ఇదే నేనని ఎందుకనుకుంటాడు వాడు? ఈ దేహం ఏదున్నదో, ఎందుకని ఈ జన్మ వచ్చిందని నేను అనుకుంటున్నానో, ఈ దేహం నిజంగా ఉన్నది గాదు. పరమార్థం గాదిది. కేవలం నా మాయ చేత కల్పించబడ్డది అని వాడికి తెలిసిన తర్వాత, ఆ దేహమే నేనన్న భ్రాంతితో వాడెందుకుంటాడింకా? ఆ దేహ భ్రాంతిని త్యక్త్వా వదిలిపెట్టి దాటిపోయాడంటే, మళ్ళీ ఇంక వాడిలో మోహం లేదు కాబట్టి, వాడు మోహాన్ని దాటాడు గాబట్టి, జన్మ అన్నది పునః తిరిగి నయేతి పొందడు వాడు. మళ్ళీ జన్మలుండవు వాడికి. వాడింక పొందేదేమి నన్ను అని నన్ను అనుకుంటాడు వాడు. నన్ను పొందుతాను అనుకుంటాడు. నన్ను పొందుతాడు. వాడిని వాడు పొందుతాడింకా ఆ స్థితిలో ఉంటాడు. సహ వాడు అర్జున. సహ ఎవరు మళ్ళీ? అహమస్మి. సోహం తెలుసు కదా! సహ అంటే మళ్ళీ వాడెవడో ఉన్నాడనుకునేవు కాదు. నీ గురించి చెప్తున్నాను. నువ్వొకవేళ నేను అర్జునుడిని, నేను యుద్ధం చేస్తున్నాను, ఇంతకుముందు ఏంటో సాధించాను, తర్వాత ఇంకేంటో సాధిస్తాను అని అనుకునేవన్నీ గూడా నిజంగా లేవు. ఇవన్నీ కేవలం దివ్యమైన ప్రణాళిక, మాయ చేత కల్పించబడ్డవి అని నువ్వు తత్వతః తెలుసుకున్నావనుకో, మళ్ళీ నువ్వు ఈ జన్మల్లోకి జారడమో, నాకు వేరుగా ఉండడమో ఉండదు. నన్నే పొందుతావు. నేనే అయిపోతావు. నేను నువ్వు 2 వేరు గాదు గాబట్టి, నేనే నువ్వు కాబట్టి ఒకటైపోతాము. నువ్వు దాన్ని సోహం అనుకో, అహం బ్రహ్మ అనుకో, తత్వమసి అనుకో, ఎన్ని అన్నా ఉన్నది ఒకటే విషయము. ఒకవేళ అర్థం గాలేదనుకో, దాన్ని ఇంకెన్ని రకాలుగైనా అర్థం జేసుకోవచ్చు. నువ్వెందుకంటే, భేదాలు చూస్తే వేరు వేరుగానే తెలుస్తుంటుంది. కాబట్టి అర్జున, జన్మ ఏదైతే మాయారూపం, మాయ చేత కల్పించబడ్డదేదున్నదో, కర్మచ ఇదిగో సాధువులను పరిరక్షిస్తాను అని చెప్పాను చూడు అది. ఇక్కడ అజోపి సన్న నేను నా సొంత మాయని నా వశంలో బెట్టుకుని జన్మ తీసుకుంటాను. ఎందుకు అంటే ఇదిగో ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పాను గదా! ఇవన్నీ గూడా మాయా కల్పితం. అవన్నీ దివ్యం, అప్రాకృతం. నిజంగా వాస్తవికంగా లేవు. కేవలము ప్రకృతిపరమై ఉన్నాయి. ప్రకృతిని నా వశంలో ఉంచుకుని అప్రాకృతమైన నా ఐశ్వర్యమేదున్నదో, నా శక్తి, జ్ఞానశక్తి దానికి ఈశ్వరుణ్ణై ఉండి నేను యథోక్తం అదిగో పైన జెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి అంటే, ఉన్నాయి ఎందుకు అంటే మాయగా కల్పించబడ్డాయి అని ఎవరైతే వేత్తి తెలుసుకుంటాడో తత్వతః తత్వేన యథావత్ ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉన్నదాన్ని చెప్తున్నట్టు తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఈ దేహం త్యక్త్వా ఈ దేహాన్ని వదిలిపెట్టి, ఆ దేహ భావాన్ని వదిలిపెట్టి, దేహం మాత్రమే ఇంత మాత్రమే నేను అన్న పరిచ్ఛిన్నమై ఉన్న జ్ఞానాన్ని, ఖండితమైపోయిన జ్ఞానాన్ని వదిలిపెట్టి, అఖండమైన స్థితిని చేరుతాడు గాబట్టి, అద్వితీయమైన స్థితిని చేరుతాడు గాబట్టి, పునః మళ్ళీ జన్మ, పునరుత్పత్తి, పునర్జన్మ అంటే పునరుత్పత్తి. మళ్ళీ ఉత్పత్తి పొందడము అన్నది ఏతి పొందడు ప్రాప్నోతి వాడు. మాం ఏతి నన్నే ఆగచ్చతి పొందుతాడు సహవాడు. అంటే ముచ్యతే ఈ బంధంలో నుంచి, దేహ బంధాల్లో నుంచి, మోహపాశాల్లో నుంచి వాడు బయటపడిపోతాడు. హే అర్జున! నయేషః మోక్షమార్గః ఇదానీం ప్రవృత్తః. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ మోక్ష మార్గము ఇంకిప్పుడే కొత్తగా ప్రవర్తిస్తూ ఉన్నది కాదు. కిం తర్హి మరేంటి? పూర్వం కూడా ఎప్పుడూ ఉన్నది. ఈ మార్గము ఇప్పుడు కొత్తగా నీ కోసం నేను కల్పించి చెప్పట్లేదు. ఇది ఎప్పుడూ ఉన్నది. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతాః మద్భావం ఆగతాః. అయితే నా భావాన్ని పొందడానికి, ఆత్మభావాన్ని చేరడానికి ఒక విధమైన మనస్తత్వం ఉండాలి. కొంత సాధన ఉండాలి దానికి. ఎటువంటి స్థితి ఉండాలి అంటే, నా స్థితిని చేరుకోవడానికి వాడు ఎటువంటి స్థితిలో ఉండాలి అంటే, వీతరాగ భయ క్రోధాః. రాగాలు, భయాలు, క్రోధాలు వీతము వదిలిపెట్టి ఉండాలి. దీని గురించే నేను రెండో అధ్యాయంలో చెప్పాను గుర్తున్నదా?
వీతరాగ భయ క్రోధ స్థితదీహి మునిః ఉచ్యతే అని కొన్ని శ్లోకాలు చెప్తూ ఈ విషయాన్ని ముఖ్యంగా చెప్తూ వచ్చానక్కడ. ముని అవ్వాలి వాళ్ళు. స్థితదీహి స్థితిలో ఉండాలి. స్థితదీహి స్థితిలో ఉండాలి. మననశీలురై మౌనంగా ఉండాలి అంటే కొన్ని వదిలిపెట్టాలి. రాగము, క్రోధము, భయము వదిలిపెడితేనే ఆ స్థితికి చేరుతారు. రాగాలతో ఉన్నారు. దేన్నో దాన్ని తగులుకుని ఉన్నారు. ఏదో వస్తుందో రాదో, ఉన్నది పోతుందో అన్న భయాలతో ఉన్నారు. అందుకోసమని కోపాలు, తాపాలతో ఉంటారు అంటే, అటువంటి వాళ్లకు నేను చెప్పిన ఈ స్థితి అద్వైతము అందనే అందదు. నన్ను ఎప్పటికీ వేరుగానే చూస్తారు. వాళ్ళు వేరుగా ఉన్నామనుకుంటారు. ఈ భేద బుద్ధితో ఉండడం చేత వాళ్ళు ఇంత మాత్రమే ఉన్నాము. ఇదిగో ఇప్పుడు పుట్టాము, ఇప్పుడు పోతాము అనుకుంటారు గాబట్టి వాళ్ళు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు అర్జునా. కానీ ఎవరైతే ఈ రాగాలు వదిలిపెట్టి వైరాగ్యాన్ని సాధించారో, వైరాగ్యం కలిగితే ఇంక దేని గురించి భయము? భేదం చూడరు గాబట్టి, భయం చూడరు వాళ్ళు. వాళ్లకు రాగమే లేకపోతే క్రోధం కూడా ఉండదు. ఈ విధమైన మనస్థితితో ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్ళు మన్మయాః నామయమై ఉంటారు. ఆత్మమయమై ఉంటారు. మాముపాశ్రితాః ఆత్మను ఆశ్రయించి ఉంటారు. ఇటువంటి బహవః ఎంతో మంది జ్ఞానమన్న తపస్సుతో, జ్ఞానమే తపస్సు. జ్ఞానంతో కూడిన తపస్సు గాదు. జ్ఞానమే తపస్సు. అటువంటి జ్ఞాన నిష్టలో ఉన్నవాళ్ళు ఇంక కర్మలేవి లేకుండా పూర్తిగా నశించి ఎందుకు రాగం లేదు. రాగం అంటే ఏదో కావాలన్న కోరిక ఉంటే గదా కర్మలు చేసేది. ఏదో వేరుగా ఉన్నది అంటేనే గదా భయము. వేరేది ఉన్నది అంటే ఆ భయం తొలగడానికి వాళ్ళేదో సాధించాలని ప్రయత్నము. వాళ్ళు ఏదో వేరుగా ఉన్నదని చూసారు గాబట్టే కోపాలన్నీ తెచ్చుకుంటారు. అందుకని కర్మలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాగము, భయము, క్రోధం 3 లేకపోయేసరికి కర్మలు చేయవలసిన అవసరం లేదు గాబట్టి కేవలం జ్ఞానంగా మాత్రమే ఉంటారు వాళ్ళు. అదే తపస్సు. అదే తపస్సు. దాంతో ఉండడం చేత అట్లానే ఉంటారు గాబట్టి కర్మలు లేకుండా పునీతమై వాళ్ళు మద్భావమాగతాః మద్భావం ఆత్మభావము, ఆత్మస్థితి, బ్రాహ్మీభూత స్థితి అని ఏం చెప్పారో అటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. వీతరాగ భయక్రోధాః రాగః చ భయం చ క్రోధశ్చ రాగభయక్రోధాః వీతాః విగతాః రాగభయక్రోధాః ఏభ్యః తే వీతరాగభయక్రోధాః. రాగము, భయము, క్రోధము 3 గలిపి రాగభయక్రోధాలు. ఇవి వీతము అంటే విగతము లేకుండా పోతే అటువంటి ఏభ్యః ఎవరున్నారో రాగభయ క్రోధాలు నశించి ఉన్నవాళ్ళెవరున్నారో తే వాళ్ళు వీతరాగ భయ క్రోధాః అయి ఉంటారు. వాళ్ళు మన్మయాః బ్రహ్మవిదః ఈశ్వర అభేద దర్శినః. వాళ్ళు నామయమై ఉంటారు. అంటే బ్రహ్మవేత్తలై ఉంటారు. బ్రహ్మవేత్తలంటే బ్రహ్మం తెలిసినవాడు బ్రహ్మమైపోతాడు అని మనకొక వేదవాక్యం కూడా ఉన్నది. దాన్ని బట్టి ఈశ్వరుడికి నాకు భేదం అన్న బుద్ధి పూర్తిగా నశించి అది నేనే అని తెలుసుకున్నవాడెవడున్నాడో ఆ దర్శనము, ఆ జ్ఞానం కలిగినవాడు. అటువంటి వాళ్ళు మాం ఏవా నన్నే, నేనెవరు? పరమేశ్వరుణ్ణి. పరిచ్ఛిన్నమైన ఐశ్వర్యంతో ఉన్న నేను అనుకుంటున్నది కాదు కదా ఇంకిక్కడ పరిస్థితి. అపరిచ్ఛిన్నమైన పరమేశ్వరమై ఉన్న నా స్థితిని వాళ్ళు ఉపాశ్రితాః ఉపసమీపే ఆశ్రయిస్తారు. దగ్గరకొచ్చేస్తారు. ఇంకా అక్కడుంటారు. ఎవరు? కేవల జ్ఞాననిష్ఠాః ఇత్యర్థః. కేవలం జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్లకు మాత్రమే ఇక్కడ మన భగవంతుడు చేస్తూ ఉన్న ఉపదేశం అర్థమవుతుంది. ఎవరైతే భేద బుద్ధితో ఉన్నారో, అందుకని కర్మల్లో ఉన్నారో, అటువంటి కర్మాధికారులకు జ్ఞాననిష్టలో ఉన్న వాళ్లకు ఇక్కడ చేస్తూ ఉన్న ఉపదేశం వేరుగా వినిపిస్తూ ఉంటుంది. వేరుగా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని వేరుగానే పట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే కేవలం జ్ఞాననిష్టలో ఉన్నారో వాళ్లకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్నే పొందుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళెవరంటే బహవః ఎంతోమంది, ఎంతోమంది అనేకమైన ఇటువంటి జ్ఞాన తపస్సు కలిగిన వాళ్ళు. జ్ఞానమే తపస్సు. జ్ఞానం ఏవ చ పరమాత్మ విషయం తపః. పరమాత్మ విషయమన్న తపస్సు దాని పేరు జ్ఞానం. దాన్ని కలిగిన వాళ్ళెవరున్నారో
విషయాలు, ప్రపంచ విషయాలన్నీ పట్టించుకున్న వాళ్ళు గాదు. ప్రపంచ విషయాలన్నీ పట్టించుకున్న వాళ్ళు గాదు. పరమాత్మ విషయం పట్టుకున్న వాళ్ళెవరున్నారో, దాని పేరు తపస్సు, దాని పేరు జ్ఞానం. అది కలిగిన వాళ్ళు జ్ఞాన తపసాః పూతాః. తేన జ్ఞాన తపసా పూతాః. అటువంటి జ్ఞానమన్న తపస్సు, పరాత్మ విషయం గురించి తెలిసిన వాళ్ళెవరున్నారో, ఇంకా కర్మలన్నీ ఇటువంటి స్థితిలో ఉంటే కర్మలుండవు. ఆ విధంగా పరాం శుద్ధిం గతాః. ఇంక పరమ శుద్ధి, కర్మలు పూర్తిగా నశించిన వాళ్ళు, దగ్ధమైపోయిన వాళ్ళెవరున్నారో సంతః ఆ విధంగా ఉన్నవాళ్ళు, మద్భావం ఈశ్వర భావం అంటే మోక్షం ఆగతాః సమనుప్రాప్తాః. మద్భావం అంటే ఈశ్వర భావాన్ని, అంటే దాని పేరే మోక్షం. బంధం లేదింకా. అటువంటి స్థితిని ఆగతాః పూర్తిగా దాన్ని అనుసరించి జ్ఞానాన్ని, అటువంటి జ్ఞాన స్థితిలో ఉండి వాళ్ళు ఆత్మను పొందే ఉన్నారు. ఇతర తపో నిరపేక్ష జ్ఞాననిష్టా ఇత్యస్య లింగం జ్ఞాన తపసా ఇతి విశేషణం. ఇక్కడ జ్ఞాన తపస అనెందుకు మరి చాలా స్పెసిఫిక్‌గా చెప్పారు అంటే, జ్ఞాన తపస అన్న విశేషణాన్ని ఇక్కడ లింగంగా, గుర్తుగా చెప్తూ ఉన్నారు. దేనికి గుర్తిది? ఈ చెప్పబడుతూ ఉన్న ఉపదేశమంతా జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసము. కర్మల గురించిన, ఇతరమైన తపస్సుల గురించిన అపేక్ష లేదు. నిరపేక్ష. ఏదో కర్మ చేస్తే ఇటువంటి స్థితికి రారు. ఆత్మస్థితిని పొందాలి అంటే, ఏవో కర్మలు చేయడం వల్ల ఇక్కడికి రారు. ఇదేదో వేరే లోకమా వెళ్లి అక్కడ చేరడానికి? లేదా ప్రపంచంలోని ఏదో వస్తువా దాన్ని సాధించడానికి? ఆత్మ అంటే నువ్వే. దాన్ని నువ్వు సాధించడానికి కొత్తగా చేసేదేమున్నది? ఇంకేమీ లేదు చేయడానికి. కేవలం అది నేను అని తెలుసుకోవడం వరకే ఉన్నది. కాబట్టి ఇతర తపస్సులు, వేరే కర్మలు వీటి అపేక్ష లేదు గాబట్టి, కేవలం ఇది జ్ఞాననిష్ట అని చెప్పడం కోసమే జ్ఞాన తపస అన్న విశేషణాన్ని ఇక్కడ వాడారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన శిష్యుడికి ఇంకొక ప్రశ్న కలుగుతూ ఉన్నదిక్కడ. తవ తర్హి రాగద్వేషౌ స్తః ఏన కేభ్యశ్చిత్ ఏవ ఆత్మభావం ప్రయచ్చసి న సర్వేభ్యః ఇతి. అయితే మరి నాకొకటి అనిపిస్తున్నది గురువుగారు, నీకు గూడా రాగద్వేషాలున్నాయన్నమాట. ఎందుకంటే రాగద్వేషాలున్నాయి గాబట్టే కొంతమందికేమో నీ స్థితినిస్తావా? అందరికీ ఇవ్వకుండా కొంతమందికి దూరంగా ఉంచుతావా? ఈ రకంగా కొంతమందికి నీ భావాన్ని, నీ స్థితిని కల్పించి, ఆత్మస్థితిని కల్పించి, కొంతమందికి ఆత్మస్థితిని కల్పించకుండా ఉంటావు అంటే, మరి నీకు కూడా రాగద్వేషాలున్నట్టే గదా! అని అంటే, ఉచ్యతే చెప్తాను విను, నువ్వు సరిగ్గా పట్టుకోలేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తాను అంటూ ఉన్నారు మన గురువుగారు. ఆయన ఏం చెప్తారు, ఏమి అని మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.